హనుమత్ జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లయితే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసే రోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒక పూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు, పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమత్ జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమత్ జయంతి నాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటి ఉంది. భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవనీతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని. ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతి చెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు హనుమకు పరివారానికి మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రుల యందు అపార భక్తి కలిగిన వాడు హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమత్ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా, వారు మీ ఇంటికి వచ్చే అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల 5 ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పాలు కానీ తీసుకువెళ్ళి వారికి ఇస్తే వారు ఆ రోజు తీసుకుని ఒక్క పండు ముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీ జన్మ తరించిపోయినట్లే. హనుమత్ జయంతికి 5 అంకెతో అంత అనుబంధం. ఒకే జాతికి చెందిన 5 ఫలాలు ఈవేల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదముల యందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు హనుమను సేవించేటటువంటి వాడు అటువంటి వారి ఇళ్లకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే నిత్యము నైమిత్తికము అని 2 రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు. నైమిత్తికం అంటే ప్రత్యేక తిథులు. వీటి యందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములో. వారు పుచ్చుకుంటే మీ జన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. 5 అంకె మీద పండు, 5 అంకె మీద ఆకు, 5 అంకె మీద నేతి అప్పములో ఆలయంలో అర్చన చేసేవాళ్ళు సీతారామచంద్రులను నమ్ముకున్న భక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమత్ జయంతి చెయ్యాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ, హనుమ బొమ్మ కానీ, హనుమాని రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిబండ వల్ల. కదలీ పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో, మీకు కంటికి కనబడే రూపంతో రాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానర రూపంలో వస్తారు. తప్పకుండా అరటి పండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడవుతాడు స్వామి. ఈరోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.